ప్రేమ వాళ్ళ నాన్నమ్మ అయితే విశ్వక్‌తో ఇలా అంటూ ఉంటుంది. వాడు దీన్ని చెల్లెలి భర్త మీద అలా చేయొచ్చా అనేది అడిగేసరికి వాడు నా చెల్లెలి భర్త కాదు అని గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి చాలా షాక్ అవుతూ ఉంటారు వాళ్ళ నాన్నమ్మ, భద్రావతి వాళ్ళందరూ. ఇక విశ్వక్ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. వాడు నా శత్రువు కొడుకు. వాడు నా శత్రువు కొడుకు. నా శత్రువు కొడుకు అంతవరకే. వాడు నా మేనత్త కొడుకు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా వాడిని నేను చంపేసి నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చేస్తాను. మీరు చేయలేని పని నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని భద్రావతి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. నోరు మూయి అని చెప్పేసి అనేసరికి సేనాపతి వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక భద్రావతి అయితే విశ్వక్ ఆడిన మాటలకి కోపంతో రగిలిపోతూ వాడి చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. అలాగా కొట్టగానే సేనాపతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక విశ్వక్ అయితే అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భద్రావతి చేసిన పనికి నేను చేసిన దీంట్లో తప్పేముంది, మీరు చేయలేని పని నేను చేశాను అంతే కదా అని చెప్పి విశ్వక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి భద్రావతి అయితే అలా చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. మీరు మీ చెల్లెల విషయంలో చేయలేని పని నేను చేశాను. ఆ రోజే ఆ పనివాడైన రామరాజుని చంపేసి ఉంటే మేనత్త మన ఇంట్లో ఉండేది. నా చెల్లెలికి ఈ కర్మ వచ్చేదే కాదు అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి భద్రావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సేనాపతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఆ రోజే కానీ ఆ పనివాడిని చంపేసి మేనత్తని ఇంటికి తీసుకొచ్చేస్తే మరి మేనత్త ఏం చేస్తుంది? ప్రేమించిన ఆ రామరాజే అక్కడ లేనప్పుడు ఇంకేం చేయలేక మన ఇంటికి వచ్చేసింది అని చెప్పి విశ్వక్ అంటూ ఉంటాడు. ప్రాణాలు తీయడం అంత నాకు లెక్కేం కాదు, కానీ వాళ్ళ దృష్టిలో మనం శత్రువులం అయిపోతాం. అదే ఆలోచించే మేము ఆ పని చేయలేదు అని చెప్పి సేనాపతి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఏమో కానీ నేనైతే నా చెల్లెల విషయంలో నేను ఇలానే చేస్తాను. నా చెల్లెల విషయంలో వాడిని చంపేసి నా చెల్లిని ఇంటికి తీసుకొస్తాను అని విశ్వక్ ఆడిన మాటలు విని భద్రావతి అయితే షాక్